కొన్ని అవశేషాలు మట్టి కాదు, కొన్ని చిహ్నాలు చరిత్ర కాదు. అవి మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయి. 2500 ఏళ్ల క్రితం ఒక మనిషి కూర్చున్న చోటు నుంచి వెలిగిన వెలుగు సామ్రాజ్యాలను కూల్చలేదు, కానీ మానవాళి మనసును మార్చింది. ఆ వెలుగే బుద్ధుడు. ఆ వెలుగులోకి భౌతిక సాక్ష్యాలే పిప్రహ్వా అవశేషాలు. శతాబ్దానికి పైగా భారత్కు దూరంగా ఉన్న ఆ పవిత్ర గుర్తులు ఇప్పుడు మళ్లీ స్వదేశ గాలిని పీల్చుకోబోతున్నాయి. జనవరి 3న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్ లో ది లైట్ అండ్ ది లోటస్ రిలిక్స్ ఆఫ్ ది అవేకండ్ వన్ పేరుతో బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను మోదీ ప్రారంభించనున్నారు. ఒక ఎగ్జిబిషన్ గా కాకుండా ఒక నాగరికత తిరిగి తన ఆత్మను తాకుతున్న క్షణంగా జనవరి 3 నిలిచిపోనుంది. ఢిల్లీ మరో చారిత్రక అడుగుకు వేదికగా కానుంది. ఇంతకీ పిప్రహ్వా అవశేషాలంటే ఏంటి? ఒక శతాబ్దం పాటు అవి భారత్కు ఎందుకు దూరమయ్యాయి? పిప్రహ్వా అవశేషాలంటే కేవలం పురాతన రాళ్లు కావు. అవి బుద్ధుని శరీరానికి చెందిన అవశేషాలుగా భావించబడుతున్న అత్యంత పవిత్ర సాక్ష్యాలు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత ఆయన అవశేషాలను 8 భాగాలుగా విభజించి భారతదేశం అంతటా స్తూపాలుగా ప్రతిష్ఠించాడు. ఆ స్తూపాల్లో ఒకటి ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లా పరిధిలో ఉన్న పిప్రహ్వా ప్రాంతంలో నిర్వహించింది. చారిత్రకంగా ఇది కపిలవస్తుకు సమీప ప్రాంతమని భావిస్తారు. అంటే బుద్ధుడు జన్మించిన శాక్య వంశానికి సంబంధించిన భూమి. 1848లో బ్రిటిష్ కాలంలో విలియం పెప్పే అనే బ్రిటిష్ ఇంజనీర్ పిప్రహ్వాలో తవ్వకాలు చేపట్టాడు. అక్కడ బయటపడ్డ దృశ్యం అప్పటి ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఒక పురాతన స్తూపంలో రాతి పెట్టెలు, క్రిస్టల్ కాస్కెట్లు, బంగారు ఆభరణాలు, విలువైన రత్నాలతో పాటు ఒక బ్రాహ్మీ లిపి శాసనం బయటపడింది. ఆ శాసనంలో స్పష్టంగా ఒక విషయం రాసింది. ఇవి శాక్యులు ప్రతిష్ఠించిన బుద్ధుని అవశేషాలని రాసింది. దీంతో పిప్రహ్వాను సాధారణ పురావస్తు స్థలం నుంచి బుద్ధ చరిత్రలో అత్యంత కీలక కేంద్రంగా మార్చింది. కానీ ఇక్కడే ఒక గ్యాప్ వచ్చింది. బ్రిటిష్ పాలనలో ఈ అవశేషాలపై ఇండియాకు హక్కు లేకుండా పోయింది. అవి ప్రపంచవ్యాప్తంగా పలు మ్యూజియాలకు తరలించారు. కొంత భాగం కలకత్తా మ్యూజియంకి వెళ్ళింది, మరికొంత లండన్ చేరింది. బుద్ధుని స్వదేశానికి చెందిన అవశేషాలు స్వదేశానికే అందని దూరంలో ఉండిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ ధర్మం పునర్జీవనం చెందుతోంది. ఆసియా, యూరప్, అమెరికాలలో బుద్ధుని బోధనలపై ఆసక్తి పెరిగింది. కానీ బుద్ధుని భౌతిక సాక్ష్యాలు మాత్రం భారత భూమికి దూరంగా ఉన్నాయి. ఈ ఖాళీని పూరించడానికి దాదాపు ఒక శతాబ్దం పట్టింది. ఇప్పుడు 2026లో చరిత్ర మరో మలుపు తిరగబోతోంది. పిప్రహ్వాలో లభించిన అవశేషాలు తిరిగి భారత్కు చేరాయి. ఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్ లో జరుగుతున్న ప్రదర్శనలో ఈ పవిత్ర అవశేషాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇది ఒక మ్యూజియం ఈవెంట్ కాదు, ఇది ఒక నాగరికత తన మూలాలను తిరిగి తాకుతున్న క్షణం. ఈ ప్రదర్శనలో కేవలం అవశేషాలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా బుద్ధుని గురించి మాట్లాడితే అదొక తత్వం, కానీ భారత్లో బుద్ధుని అవశేషాల ముందు నిలబడితే అదొక అనుభూతి. యుద్ధాలు, హింస, అహంకారం నిండిన ఈ కాలంలో అహింస, కరుణ, మౌనం గురించి చెప్పిన ఒక మనిషి జాడలు మళ్ళీ మన ముందుకు రావడంతో ఎంతో అదృష్టమని చెప్పాలి.